అందరికీ నమస్తే. టీజీఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీలా వ్యవహారం చిలికి ఒక గాలివాన తుఫాన్లాగా మారుతుంది. ఏంటంటే ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు ఉత్తర పక్క చూస్తే ఆర్టీసీ ఉద్యోగులు. యాక్చువల్గా యజమాన్యం కార్మికులు కలిసి పనిచేయాలి ఒక కార్పొరేషన్లో, ఒక వ్యవస్థలో. కానీ ఇక్కడ ఎందుకో సజ్జనార్ గారు కంట అవుతున్నారు. కార్మికులు అందరూ సజ్జనార్దే తప్పు అంటున్నారు. సార్ సజ్జనార్ గారు చేస్తున్నది ఏంది? కార్మికులు ఎందుకు ఆయన మీద మాట్లాడుతున్నారు? ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం స్పందించకుండా ప్రభుత్వం తరఫున సజ్జనార్ గారే మాట్లాడుతున్నారా? ఆర్టీసీలో ఏం జరుగుతుంది చూద్దాం ఫుల్ ఫ్లెడ్జ్గా. ఈ వీడియో చూస్తున్న మీకు అందరి కృతజ్ఞతలు. కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. మీరు ఆ సబ్స్క్రైబ్ అనే బటన్ నొక్కడం ద్వారా వీడియో చాలామందికి షేర్ అయ్యే అవకాశం ఉంటుంది, వార్తలు చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ వీడియో షేర్ చేయండి, వీలైతే కామెంట్ కూడా చేయండి. ఇది ఎందుకంటే లాస్ట్ జనవరి నుంచి చూస్తున్నాం. అంతకుముందు కూడా చాలాసార్లు కార్మికులు సజ్జనార్ గారి మీద మాట్లాడారు. నిజానికి సజ్జనార్ గారి మీద మంచి ఒపీనియన్ ఉంటుంది ఎప్పుడు కూడా. ఆయన పోలీస్ ఆఫీసర్గా, అంతకుముందు ఆ దిశ ఎన్కౌంటర్ కేసు, లేకపోతే ఆయన మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ప్లస్ నిన్న ఈ బెట్టింగ్ యాప్స్ కూడా కొద్దిగా ఆయన టేకప్ చేసిండు. సజ్జనార్ గారు అంటే ఓకే. కానీ ఎందుకో మరి ఆర్టీసీ కార్మికులు ఎందుకు సజ్జనార్ గారి మీద ఆరోపణ చేస్తున్నారు అనేది ఫస్ట్ పాయింట్. ఆర్టీసీ కార్మికుల విషయంలో సజ్జనార్ గారు ఎందుకు అట్లా వ్యవహరిస్తున్నారు అనేది కూడా పాయింటే. అంటే ఒకరికి మంచోళ్ళు అయినప్పుడు ఇంకొకరికి అందరికి మంచోళ్ళు కావాలని ఏం లేదు. కాకపోతే ఆయన ఆర్టీసీ చైర్మన్, ఆర్టీసీ ఎండీగా కార్మికులకు ఎందుకు నచ్చలేరు, కార్మికులను ఎందుకు సంతృప్తి పరచలేకపోతున్నారు, ఇది పాయింట్. అసలు ఏంది వీళ్ళిద్దరి మధ్య ఎక్కడ పొసికింది, ఏమైంది? అసలు కౌంటర్ ప్రెస్ నోట్స్, వాళ్ళు నోటీస్ ఇస్తే, వాళ్ళు ఒక ప్రెస్ నోట్ ఇస్తే, ప్రెస్ మీట్ పెడితే ఆర్టీసీ కార్మికులు వాళ్ళకు ఖండిస్తూ ఆర్టీసీ నుంచి ఒక ప్రెస్ నోట్ వచ్చింది. వాళ్ళు ఖండిస్తూ యాక్చువల్గా సమ్మె నోటీస్ ఇచ్చిండ్రు. వీళ్ళు జనవరి 27 నాడు సమ్మె నోటీస్ ఇచ్చిండ్రు. ఫిబ్రవరి 9 డెడ్ లైన్ పెట్టిండ్రు. ఒక 21 డిమాండ్లు చెప్తా. డిమాండ్లు కూడా అప్పుడు ఏమన్నారంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉండే, ఆ గ్రాడ్యుయేట్ కోటా, టీచర్స్ కోటా ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉండే. అవంతా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్ మొత్తం మ్యాక్సిమం 7 డిస్ట్రిక్ట్స్ ఉండే కదా, అది అయిపోయినాక మాట్లాడదామని ఆ నోటీస్ టైం అయిపోయింది. తర్వాత మళ్ళీ మొన్న ఇచ్చిండ్రు, 7వ తారీఖు నాడు ఇచ్చినట్టున్నారు ఏప్రిల్. మళ్ళీ మే 7వ తారీఖు వరకు డెడ్ లైన్ పెట్టినారు. 7వ తారీఖు వరకు స్పందించకపోతే మేము సమ్మెకు పోతామని చెప్పి మొత్తం ఆర్టీసీ యూనియన్స్ కార్మికులు అందరూ కలిసి ఒక జేఏసీ ఏర్పాటు చేసుకున్నారు. అందరు ఉన్నారు దానిలో. హనుమంతు ముదిరాజు గారు ఉన్నారు, థామస్ రెడ్డి గారు ఉన్నారు, మిగతా అందరు ఉన్నారు ఈ సంఘంలో. అన్ని మిగతా యూనియన్స్ అంతా ఉన్నాయి. ఇప్పుడు ఏంది అసలు అంటే వాళ్ళ డిమాండ్స్ ఒకసారి చదివినిపిస్తే మీకు. దీనిలో చాలా విషయాలు ఉన్నాయి. ఒకటి ఫ్రీ బస్, ముందు మహిళలకు ఫ్రీ బస్ డబ్బులు 4,000 కోట్లు 5,000 కోట్లు పెండింగ్ ఉందని ఆర్టీసీ కార్మిక సంఘాలు చెప్తున్నాయి. తప్పు అని చెప్పి ఆర్టీసీ యాజమాన్యం అంటే సజ్జనార్ గారు వాళ్ళు చెప్తారు. వాళ్ళ నుంచి ప్రశ్న తప్పు అదంతా. అది తప్పు అయితే కరెక్ట్ ఎంతనో చెప్పండి వీలు అడుగుతున్నారు. 4,000 కోట్లు అంటే దగ్గర 10 నెలలకి వెళ్ళి డబ్బులు వస్తలేవు. ఎవ్రీ మంత్ ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి డబ్బులు వస్తలేవు అనేది ప్రధానమైన ఆరోపణ. అవి వస్తున్నాయా లేదా, వస్తే ఎంత పెండింగ్ ఉన్నాయనేది ఆర్టీసీ యాజమాన్యం చెప్తే క్లియర్. కానీ చెప్తలేరు. ప్రభుత్వం తరఫున ఎండీ గారు మొత్తం భుజాల మీద వేసుకొని ప్రభుత్వం వైపు పోకుండా, ఆ వ్యతిరేకత లేకపోతే ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్ అటువైపు పోకుండా ఆయన్నే మొత్తం తన భుజాల మీద పెట్టుకొని మొత్తం ఆయన్నే కంట అవుతున్నారేమో అనిపిస్తుంది. చెప్పొచ్చు కదా, కార్మికులకు కష్టపడేది వాళ్ళు. రేపు నాడు రోడ్డున పడితే, బజార్న పడితే మళ్ళా పాడేది కూడా వాళ్ళే. ఆర్టీసీలో ఏం జరిగినా దాని ఎఫెక్ట్ డైరెక్ట్గా కార్మికుల మీదే ఉంటుంది. వీళ్ళ మీద ఏముండదు. సజ్జనార్ గారు ఏముంటుంది, ఇక్కడ నుంచి తీసుకుపోయి మళ్ళీ డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో తీసుకుపోతే మళ్ళీ పోతారు. ఆయనకి ఇంకొక దగ్గరకి జాబ్ ఇస్తే అటు పోతారు. ఆర్టీసీ కాకపోతే ఇంకోటి. కానీ ఈ డ్రైవర్లు, కండక్టర్లు, ఈ మెకానికులు, లేకపోతే దాని మీద ఆధారపడి బతుకుతున్న దాదాపు 40,000 మంది కార్మికులు మొత్తం వాళ్ళ బతుకు ఓన్లీ టీజీఎస్ ఆర్టీసీ. వాళ్ళు అక్కడనే జాబులు చేస్తారు, అక్కడనే రెడీ అవుతారు. అందుకే వాళ్ళు అసలు మా ఆర్టీసీలో ఏం జరుగుతుందో తెలుసుకునే హక్కు లేదా వాళ్ళకు. కానీ ఎందుకు ఆ విషయాలు దాస్తున్నారు అనేది ప్రధానమైన డిమాండ్. మహాలక్ష్మి స్కీమ్ వివరాలను ఎందుకు బయట పెట్టారు? 0 టికెట్ల పేరుతో ఎన్ని ఉద్యోగాలు తీశారో తెలుసా? ఆర్టీసీ విధానాన్ని అడ్డుకుంటున్నది ఎవరో చెప్పగలరా? CCS డబ్బులు ఎవరు తిన్నారో బయట పెట్టగలరా? రెఫరల్ దవాఖానాల ఖర్చుతో చేతులు మారింది ఎంత? రిటైర్డ్ ఉద్యోగులకు 2017 PRC బకాయి ఎప్పుడు ఇస్తారు? ఎలక్ట్రిక్ బస్సుల సబ్సిడీ ఆర్టీసీకి ఎందుకు ఇవ్వడం లేదు? ఎండీ సమాధానం చెప్పాలి. ఆర్టీసీ కార్మిక జేఏసీ డిమాండ్స్. ఇంకా చాలా డిమాండ్స్ ఉన్నాయి. వాళ్ళు 20 డిమాండ్స్ ఉన్నాయి. వాళ్ళు అన్ని డిమాండ్స్ పెట్టొచ్చు, కానీ పిలిచి మాట్లాడితే బాగానే ఉంటుంది. ఎందుకు మోనోపోలీగా వ్యవహరిస్తున్నారు ఆయన అనేది మాత్రం తెలియదు. ఎందుకు మోనోపోలీగా వ్యవహరిస్తున్నారు, ఎందుకు
వాళ్ళందరికీ ఆర్టీసీ మెకానిక్ అందరికీ ఆయన ఒక ఆ, రాక్షసునిలాగా కనిపిస్తున్నాడు. మనం ఎవరో మాట్లాడుతున్నారు, వాళ్ళ మీద తీవ్రమైన ఆరోపణలు కూడా చేసిండ్రు. వాళ్ళ డిమాండ్స్ వినిపిస్తా, తర్వాత తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి, ఆరోపణలు కూడా మాట్లాడదాం. ముందు ముందు ఆర్టీసీ వాళ్ళు చేసిన డిమాండ్స్ ఏంది, అది చాలా ఇంపార్టెంట్. మేనిఫెస్టో, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన హామీలు అమలు చేయండి. ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాలు అమలు చేస్తూ ప్రభుత్వ సౌకర్యాలను కొనసాగిస్తూ ప్రభుత్వంలో తేవాలి, ప్రభుత్వం దగ్గర నుంచి తేవాలి అవి. 2021 వేతన సవరణ అమలు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇవ్వాలి. 2017 వేతన సవరణ బకాయిలను చెల్లించి రిటైర్డ్ ఉద్యోగులకు వేతన సవరణ అమలు చేయాలి. కొత్త బస్సుల కొనుగోలు ద్వారా ఆర్టీసీని అభివృద్ధిపరిచి ఆధునీకరించాలి. సంస్థ అప్పులను ప్రభుత్వమే టేకోవర్ చేసి రాయితీలను సంస్థ అభివృద్ధికి ప్రతి ఏటా బడ్జెట్లో 3% కేటాయించాలి. విద్యుత్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వాలి. మహాలక్ష్మి పథకంలో 0 టికెట్ బదులు మహిళలకు స్మార్ట్ కార్డు ఇవ్వాలి. రద్దీలకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలి. ఈ స్కీమ్లో జరుగుతున్న సిటీ కేసుల్లో మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. తర్వాత బ్రెడ్ విన్నర్, మెడికల్ ఇన్వాలిడేషన్ ఉద్యోగుల కుటుంబాలకు ఇచ్చే ఉద్యోగాల రెగ్యులర్ ప్రాతిపదికన నియమించాలి. ప్రస్తుతం కన్సాలిడేట్ కింద పనిచేస్తున్న ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి. ప్రభుత్వ జీవో ఎంఎస్ నెంబర్ 30 ప్రకారం వయో పరిమితిని 44 సంవత్సరాలకు పెంచాలి. ఆ స్కీమ్లో జూనియర్ అసిస్టెంట్స్, అటెండర్ వంటి పోస్టులు కూడా ఇవ్వాలి. అన్ని కేటగిరీల్లో ఖాళీలను భర్తీ చేసి అర్హులకు ప్రమోషన్లు ఇవ్వాలి. ప్రతి కార్మికునికి 21 రోజుల హాజరుతో ఇన్సెంటివ్ ఇవ్వాలి. బస్ బాడీ బిల్డింగ్తో పాటు మిగిలిన వర్క్షాప్లను బలోపేతం చేయాలి. ప్రొడక్షన్ యూనిట్లలో 2013 నుంచి రావాల్సిన మ్యాన్ అవర్ రేటు అమలు చేయాలి. అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న రిటైర్డ్ అధికారులు, సూపర్వైజర్లను తీసేసి వారి స్థానంలో ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలి. ఇట్లాంటి డిమాండ్ ఉన్నాయి. అసలు డిమాండ్ ఏంటంటే మహిళా కండక్టర్లకు రాత్రి 8 గంటల లోపు డ్యూటీలు పూర్తి అయ్యేలా డ్యూటీలు ఇవ్వాలి. ప్రతి కార్మికునికి నెలకు 3 రోజులు సెలవులు మంజూరు చేయాలి. ఇట్లా మొత్తం 21 డిమాండ్లు ఉన్నాయి. దీనిలో ప్రధానమైన డిమాండ్ అసలు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం ప్రక్రియ ఎక్కడ ఆగిపోయింది, ప్రభుత్వం నుంచి మీరు ఇవన్నీ సాధించాలని చెప్పి వాళ్ళు ఇచ్చిన సమ్మె నోటీస్లో అవన్నీ ఇచ్చిండ్రు. ఇక ఆయన మీద తీవ్రమైన ఆరోపణలు కూడా చేస్తున్నారు. సజ్జనార్ గారి మీద ఏంటంటే చిన్న చిన్న తప్పులు చూపించి ఉద్యోగాలు తీసేస్తున్నారు. చాలామంది, వందల మంది సోమజిగా ప్రెస్ క్లబ్లో వాళ్ళు మీటింగ్లు పెట్టుకున్నారు. ఇప్పటికి 3 సార్లు 4 సార్లు నాకు తెలిసి. వాళ్ళు చిన్న ఎక్కడో 0 టికెట్ మిస్ అయిందని ఉద్యోగాలు తీశాడు. ఇంతకుముందు పెనాల్టీ వేస్తుండ్రు వాళ్ళకి, అదే పనిష్మెంట్లు, డిపార్ట్మెంటల్ పనిష్మెంట్ వదిలేసి డైరెక్ట్గా జాబ్ రిమూవల్ చేస్తున్నారు. ఆ సమస్య ఒకటి చెప్తున్నారు వాళ్ళు. తర్వాత టైర్ల రీట్రేడింగ్కి సంబంధించిందో, టైర్ల కొనుగోలుకు సంబంధించిందో స్కామ్ జరిగిందంటున్నారు. తర్వాత స్క్రాప్ దాదాపు 30 ఏళ్ళ తర్వాత స్క్రాప్ మొత్తం అమ్మేసారు. దానికి ఎక్కువ 1000 కోట్ల రూపాయలు వచ్చినాయని చెప్తున్నారు. ఈ స్క్రాప్తోనే దాదాపు 10,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది ఆర్టీసీలో. దీనిలో సజ్జనార్ ఆయన చేతి వాటం ఉందని వాళ్ళు ఆరోపణ. తర్వాత జీవో వాటర్, ఆర్టీసీలో ఇచ్చే జీవో వాటర్ విషయంలో ఏదో స్కామ్ జరుగుతుందనేది ఒక ఆరోపణ. తర్వాత బస్ బాడీ నిర్మాణము సజ్జనార్ గారి బామార్ది కంపెనీకి ఇచ్చిన ఆర్డరు, ఇది కూడా ఏదో జరుగుతున్నది ప్రధానమైన ఆరోపణ. ఇట్లా మొత్తం కూడా అటు సజ్జనార్ వర్సెస్ కార్మికులు అయిపోయింది. కార్మికుల మాట వినతోలేరు. కార్మికులు డిమాండ్ ముందర పెడితే ఆర్టీసీ నుంచి ఒక ప్రెస్ నోట్ వచ్చింది. ఆ ప్రెస్ నోట్ ఏంటంటే అసలు కార్మిక సంఘాలు ఎక్కడివి, ఆర్టీసీ కార్మికులు ఎక్కడున్నారు, కార్మిక సంఘాలు ఎక్కడ ఉన్నట్టుగా ఉంది. కార్మిక సంఘాలు ఎక్కడివి, వాళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్లో కూడా కొన్ని విషయాలు చెప్తాను నేను. యూనియన్ల పేరుతో టీజీఎస్ఆర్టీసీ పైన అసత్య ఆరోపణలు. వీళ్ళు ఇచ్చిన ప్రెస్ నోటు, ఆర్టీసీ యాజమాన్యం ఇచ్చిన ప్రెస్ నోటు. దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన యాజమాన్యం అంట. యాజమాన్యాలు కూడా ఇట్లా ప్రెస్ నోట్లు ఇస్తారా? మీ దగ్గర పనిచేసే కార్మికులు పిలుచుకొని మాట్లాడచ్చు కదా. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే యూనియన్లు ఏడున్నాయి, మీ యూనియన్లు లేవు, యూనియన్ల పేరుతోనే వీళ్ళు ఏవో మాట్లాడుతున్నారు. ఇక మేము అది చేసినాం, ఇది చేసినాం, ఆర్టీసీ ఉద్యోగులు వెన్నమ్ముక 3.5 ఏళ్ళ పీఎఫ్కి ఇన్ని పైసలు ఇచ్చాం, అన్ని పైసలు ఇచ్చినామని చెప్తున్నారు. అసలు దీనిలో ముఖ్యంగా ఆర్టీసీ ఆర్థిక వనరులు దెబ్బతింటున్నాయి అనేది ప్రధానమైన ఆరోపణ. డీజిల్లో కూడా ₹1,000 కమిషన్ తీసుకుంటున్న ఆరోపణ కూడా చేసిండ్రు వాళ్ళు. ఏంటంటే ముఖ్యంగా ఫ్రీ బస్, దాని డబ్బులు వస్తున్నాయి లేదా అనేది ఒకటి. రెండోది ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీకి ఎందుకు ఇవ్వట్లేదు? 1.5 కోటి ఉంటే 35 లక్షలు సెంట్రల్ నుంచి సబ్సిడీ ఉంది. ఆ సబ్సిడీ ఏదో ఆర్టీసీకే రావచ్చు కదా. అంతకుముందు డీజిల్ బంకులు ఆర్టీసీకే కేటాయించారని డిమాండ్ ఉండే. అట్లాంటివి ఎందుకు మాట్లాడతారు? ఆర్థికంగా ఆర్టీసీని బలోపేతం చేసేది కాకుండా ఈ ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావడం ద్వారా వీళ్ళ ప్రిఫరెన్స్ తగ్గిపోతుంది ఉద్యోగులది. ప్లస్ డిపోలు ఎలక్ట్రిక్ బస్సులకు అప్పగిస్తున్నారు. అక్కడ ఇంకా డీజిల్ బస్సులు ఉండవు, దానిలో మెకానిక్లు ఉండరు, ఎవరు అంత ప్రైవేటీకరణ అది. అట్లాంటి దానికి భయపడుతున్నారు ఆర్టీసీ కార్మికులు. ఏం జరగబోతుంది నెక్స్ట్? ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు లోపలికి బస్సులు అలవలేదని ప్రభుత్వం మాట్లాడుతుంది.
ఇందులో ప్రభుత్వమే చేస్తుంది, మధ్యలో సజ్జనార్ గారు ఉన్నారు అంతే. ప్రభుత్వము వర్సెస్ కార్మికులు యాక్చువల్గా ఇది. అసలు ఏం చేయబోతున్నారో కానీ మధ్యలో సజ్జనార్ గారు ఉన్నారు. సజ్జనార్ గారు క్లారిటీగా చెప్తలేరు కార్మికులకు. సజ్జనార్ గారు కార్మికులతో 4 ముచ్చట్లు మాట్లాడితే గంట సేపు టైం ఇస్తే వాళ్ళు చాలా విషయాలు చెప్తారు, కానీ టైం కూడా ఇస్తలేరంట మరి. అంతే మోనోపాలి అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు సజ్జనార్ గారు ఇంతకుముందు మంచిగా ఉండ్రి, ఇప్పుడు ఏమైందో తెలియదు. ఏమంటారు, మోనోపాలి. ఎర్రబస్సు బలైపోతుంది ఆయన దెబ్బకు. వైకుంఠ పాలి ఆడుతున్నారు. బిషపు కాటు, ఆర్టీసీ ఖాళీ అవుతున్నది. అడుగు తీసి అడుగు వేస్తే అవినీతి, నిబంధనలకు నీధులు లేచి వక్రరీతి, చెలరేగుతున్న ఎండి సజ్జనార్, ఆర్టీసీని దోచుకుంటున్న బడాచోర్, అంతులేని సజ్జనార్ అవినీతి. ఇట్లాంటి వాట్సాప్ గ్రూపుల్లో తిరుగుతున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో సజ్జనార్ భోజ్యం, ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలులో సజ్జనార్ ఇంట అవినీతి పంట, బస్సు టైర్ల కొనుగోలులో అక్రమ వసూళ్లు, ఆఖరికి కిన్లీ వాటర్ బాటిల్లోనూ అవినీతి, ఆర్టీసీని అమాంతం కొట్టేసే కుట్ర, టెండర్ల ప్రక్రియలో నిబంధనలకు నీళ్లు, నామినేటెడ్ పద్ధతిలో సజ్జనార్ బంధుమిత్రుల కాంట్రాక్టులు, సజ్జనార్లో కరడుగట్టిన కర్కశత్వం, ఆర్టీసీ కార్మికులపై నిరంకుశత్వం, యథాచ్ఛగా ఉద్యోగుల తొలగింపులు, అన్యాయాన్ని చేస్తే ప్రశ్నిస్తే బెదిరింపులు, అన్యాయాన్ని, సజ్జనార్ దుర్మార్గానికి 600 కార్మిక కుటుంబాలు విధుల పాలు, సజ్జనార్ తీరుపై ఆర్టీసీ కార్మికుల అగ్రహ జాలాలు. ఇవన్నీ ఆర్టీసీ కార్మికుల్లో ఉన్న అసంతృప్తి. ఇదంతా 30 ఏళ్ళకెళ్ళి మూలన పడిన స్క్రాప్ 3 రోజుల్లోనే అమ్ముకొని సొమ్ము చేసుకున్న వైనం, టైర్ల కొనుగోలులో భారీ కమిషన్లు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? సజ్జనార్ గారికి ఓ పక్క మంచి పేరుంది, ఓ పక్క మంచిగానే ఉన్నాడు, చాలా స్మూత్గా ఒక మానవతా దృక్పథంతో ఉన్న అధికారులాగా కనిపిస్తున్నాడు మనకు. కానీ లోపల ఆర్టీసీ కార్మికులు ఎందుకు ఆరోపణ చేస్తున్నారు అనేది, ఇన్ని విమర్శలు ఎందుకు చేస్తున్నారు, లోపల ఏం జరుగుతుంది ఆర్టీసీలో అసలు? ఇదంతా ప్రభుత్వానికి బాగా ఊదుతున్నాడేమో బహుశా. ప్రభుత్వం నుంచి రావాల్సిన తీసుకొచ్చి కార్మికులకు ఇవ్వడం అనేది ఆయన మీడియేటర్, ప్రభుత్వానికి కార్మికుల మధ్య మీడియేటర్ ఆర్టీసీ ఎండి. కానీ ఇక్కడ ఏమైందంటే ప్రభుత్వం దగ్గర పోకుండా, అదేందో మరి ప్రభుత్వం వైపు నిరసన సేవ పోకుండా, ప్రభుత్వం వైపు పోకుండా ఈయననే మధ్యలో కట్టడి చేస్తున్నారు వాళ్ళని. వీళ్ళు యూనియన్స్ గుర్తింపు ఇస్తామన్నారు కదా, గెలిచిన ప్రెస్ నోట్లో యూనియన్స్ పేరుతో అంటే యూనియన్స్ లేవని చెప్తున్నారు వీళ్ళు. మరి కార్మికులు ఊకుంటారా? పొద్దుగా లేస్తే వాళ్ళ రెక్కల కష్టం మీద నడుస్తుంది ఆర్టీసీ. సజ్జనార్ గారు ఏమి రక్తం దారబోయారు. ఆడున్న ఈడీలు ఎవరు ఆర్టీసీ బస్సు కూడా ఎక్కరాలు, వాళ్ళు మంచి ఏసీ కారులో వస్తారు. ఈ కార్మికులే కష్టపడేది. ఏమవుతుందో కానీ సజ్జనార్ మీద ఎందుకు ఆర్టీసీ ఉద్యోగులంతా ఆగ్రహంతో ఉన్నారో ఒకటి ఆలోచించాలి. సజ్జనార్ గారు ఒకటో యాంగిల్ మనకు కనిపిస్తుంది, ఈ రెండో యాంగిల్ వీళ్ళు చెప్తున్నారు ఏంది, రెండో యాంగిల్ కథ ఏందో తెలియదు. ఈ ప్రభుత్వాన్ని సేవ్ చేసే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు సజ్జనార్ గారు అనేది 3వ అంశం. చూద్దాం ఏమవుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.